బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి చరిత్ర 700 సంవత్సరాల క్రితం అన్నమాట. 700 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ హైదరాబాద్ అనేది లేదు. సో అప్పుడు ఇక్కడ బల్కంపేట అనే ఒక చిన్న కుగ్రామం ఉండేదన్నమాట. ఆ గ్రామంలో చాలా మంది రైతులు ఉండేవారు. ఆ రైతుల్లో ఒక రైతు ఒక రోజు ఇప్పుడు బావి కావాలి అనుకున్నప్పుడు బావిని తవ్వుతూ ఉన్నప్పుడు బావిలో ఒక కింద రాయి ఒకటి అడ్డుపడింది. అది ఏంటా అని ఆ రైతు గమనించినప్పుడు అది ఒక అమ్మవారి విగ్రహం లాగా ఆయనకు అనిపించింది అనమాట. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసి పక్కన పెడదామని అనుకున్నారు. కానీ ఆ విగ్రహం మాత్రం ఎంత మాత్రం కూడా ఒక ఇంచు కూడా కదలలేదు. సో ఆ తర్వాత గ్రామంలోకి వెళ్ళి చాలా మంది రైతుల్ని ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెడదామని చెప్పి ఎంతో ట్రై చేశారు. కానీ ఆ విగ్రహము అసలు ఏ మాత్రం కదలలేదు. దాని తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ కూడా శివశక్తులు కొంతమందిని పిలిపించారనమాట. ఆ శివశక్తులు వచ్చి ఆ విగ్రహాన్ని చూసి రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారుగా గుర్తించి ఆ అమ్మవారిని ఇక్కడే పూజలు అందుకోవాలనుకొని అమ్మవారి అభిష్ట అందుకే పూజలు ఇక్కడే అందుకోవాలనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడే అమ్మవారికి అప్పట్లో చిన్న కంచెలాగా ఏర్పాటు చేసి విగ్రహాన్ని అలాగే ఉంచారనమాట. విగ్రహాన్ని ఏమాత్రం కదలట్లేదు కాబట్టి ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి పూజలు జరిపించారు రోజు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఇప్పుడు చూస్తున్నట్లుగా అమ్మవారి ఇంత పెద్ద గుడి ప్రతిష్ఠించారనమాట. ఆ తర్వాత నుంచి భక్తులు ఇక్కడ నుంచే కాదు, ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం ఏపీ, తెలంగాణ, భారతదేశం నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అమ్మవారు బావిలో వెళ్తారు కాబట్టి అమ్మవారు మనకి గ్రౌండ్ లెవెల్ కన్నా కింద ఉంటారనమాట. అయితే అమ్మవారి గురించి చెప్పడానికి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. మా పేరు రాజు యాదవ్. మేము అమీర్పేటలోనే ఉంటాము, స్థానికులం. అమ్మవారు చాలా 4 ఏళ్ళ కింద మా పూర్వీకుల నుంచి కొలుస్తున్నాం అమ్మవారిని. మా తాత ఇక్కడే, మా నాన్న ఇక్కడే, నేను ఇక్కడే, మా బాబులు ఇక్కడే, అమీర్పేట వాళ్ళ వాస్తులమే మేము. అమ్మ చాలా మహిమగల తల్లి. తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒకప్పుడు మీరు చూసినప్పుడు అమ్మవారి గుడి ఎలా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? అమ్మవారి గుడి కింది ఉండే బావిలో ఉంటుండే అమ్మవారు. ఇప్పుడు గుడి దినంగా అభివృద్ధి చెందుతుంది బాగా. భక్తులు ఎలా వస్తూ ఉంటారు అంటే అప్పుడు చూసినప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు అంటే అమ్మవారి గుడి అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భక్తులు ఎట్లా వస్తున్నారు? అమ్మవారు స్వయంభూ అమ్మ. హైదరాబాద్ లో స్వయంభూ అమ్మవారు అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి. దినము పబ్లిక్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ లేదు. ఇంకా నవరాత్రులలో బోనాలప్పుడు అయితే చాలా చాలా విశిష్ట పూజలు జరుగుతాయి. కళ్యాణం అప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఇంకా చాలా మంది భక్తులు వచ్చున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శాంతమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆజీపూర్ నుంచి వస్తున్నా, అచ్చంపేట దగ్గర నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికి వస్తున్నారు? ఇక్కడ గత 5-6 సంవత్సరాల నుంచి వస్తాం. ఇక్కడ వస్తే అమ్మవారి దగ్గరికి వస్తే ఏ బాధలున్నా అమ్మ బల్కంపేట వెళ్ళమ్మ బాధలని తీరుస్తుంది కాబట్టి ఇక ఎప్పుడు అంటే అప్పుడు మేము వచ్చి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులకి ఉచిత దర్శనానికి ఒక లైన్ ఉంటుంది, 50 రూపాయల దర్శనానికి ఇంకొక లైన్ ఉంటుంది. అమ్మవారి బావిలో వెలిసారు కాబట్టి అమ్మవారి పైనే ఇంకొక ఆలయం నిర్మించారు. ఆలయంలో అఖండ జ్యోతి 365 రోజులు కూడా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందన్నమాట. వచ్చిన భక్తులు ఇక్కడ కూడా అఖండ జ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వయంభూ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నాం కదా, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పొచ్చమ్మ అమ్మవారు ఉంటారు. ఖచ్చితంగా ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవాలన్నమాట. గ్రామ దేవత, ప్రతి గ్రామానికి కూడా పొచ్చమ్మ అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా శ్రీ పోచమ్మ అమ్మవారిని ఇక్కడ కూడా ప్రతిష్ఠించారనమాట. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరూ చూసి ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. పొచ్చమ్మ తల్లి దేవాలయం తర్వాత ఇక్కడ మనకి నాగమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఎవరైతే పిల్లలు పుట్టని వారు ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. కింద రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న గుళ్ళను కూడా ఒక్కొక్కటి దర్శించుకుంటూ వస్తారు. ఈ రోజు చూసుకున్నట్లయితే భక్తులు చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా కిటకిటలాడిపోతుంది. ఇక్కడ నాగదేవత అమ్మవారిని ప్రతిరోజు నిత్యం పూజించే పంతులు గారు ఉన్నారు. ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. శాస్త్రి. అమ్మవారికి ఎక్కువగా ఆషాఢ మాసం, శ్రావణ మాసం కూడా విశేషంగా జరుగుతాయి పూజలు. ఇప్పుడు వచ్చేది దసరా మహోత్సవాలు కాబట్టి దసరా మహోత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతాయి. హైదరాబాదే కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా విరివిగా జనం వస్తూ ఉంటారు. అమ్మవారు పిలిస్తే పలుకుతుంది బంగారు తల్లి. బావిలో వెలిసినటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా లేదు.
ఈ యొక్క ప్రదేశంలోనే బావిలో వేసింది అమ్మవారు ఎల్లమ్మ తల్లి.